ఎన్నికలు సజావుగా జరిపేటందుకు అన్ని ఏర్పాట్లు సమకూర్చిన ఉన్నత అధికారులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికార వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు అందజేయవచ్చును. 21వ తేదీ మాత్రమే సెలవు రోజు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే. 26వ తేదీ స్క్రూట్నీ, 29వ తేదీ 3 గంటల లోపు విత్డ్రాలు చేసుకోవచ్చు. మే 13వ తేదీ పోలింగ్, జూన్ 4 కౌంటింగ్. నిమ్రా కాలేజీ 220 పోలీస్ స్టేషన్స్, 116 లొకేషన్స్, సమస్యాత్మక గ్రామాలు 116.62 లొకేషన్స్ గుర్తించాము. సిఆర్పిఎఫ్ బలగాలు, వెబ్ కెమెరాలు, వీడియోగ్రాఫర్స్, మైక్రోవేవర్స్. మొత్తం ఓట్లు 2,04,599. స్త్రీలు 1,64,002. పురుషులు 98,121. జెండర్స్ 12 మంది. సో 5 బార్డర్ చెక్ పోస్టులో కూడా మా టీమ్స్, ఎస్ఎస్సి టీమ్స్ స్టాటిక్ అయి ఉంటాయి ఇక్కడ. సో వాళ్ళు అక్కడ ఏదైనా సీజర్స్ వస్తే గుర్తిస్తారు. మనకి ఎక్కువ ఇప్పటి వరకు వచ్చిన గరికపాడు చెక్ పోస్ట్ దగ్గరే 5 సీజర్ అంతా ఇక్కడే. నెక్స్ట్ సివిజిల్ కంప్లైంట్స్, సివిజిల్ అనేటువంటి యాప్ ఉంది. ఎవరైనా ఏదైనా కంప్లైంట్స్, ఏదైనా మా దృష్టికి తీసుకోవాలన్న విషయాలు ఏదైనా సరే సివిజిల్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. ఇప్పటి వరకు 125 సివిజిల్ కంప్లైంట్స్ వచ్చాయి. వాటిని వితిన్ టైంలోనే రెఫరెన్స్ చేసాం. నేను 1 or 2 తప్ప. అవి నైట్ టైము అక్కడ అప్డేట్ పరిస్థితులు బట్టి 1 or 2 5 to 10 minutes లేట్ అయింది. మిగిలినవన్నీ కూడా ఇన్ టైంలో మేము క్లోజ్ చేయగలిగాం. అదేవిధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ అండ్ కౌంటింగ్ సెంటర్స్, డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్స్ మనకి జీవీజే బాయ్స్ హెడ్ హై స్కూల్ తహసీల్దార్ ఆఫీస్ పక్కనే ఉంటుంది. ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఇక్కడే రిసెప్షన్ జరుగుతుంది. ఇక్కడ స్వీకరించినటువంటి అన్ని ఈవీఎంస్, కోల్డ్ ఈవీఎంస్ అన్ని కూడా భద్రతా సిబ్బంది క్లోజ్డ్ కంటైనర్లు కౌంటింగ్ ప్లేస్ అయినటువంటి నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్కి అదే రోజు సాయంత్రం తెల్లవారుజాముకు మొత్తం చేర్చడం జరుగుతుంది. కౌంటింగ్ అక్కడ జరుగుతుంది. పోతే ఇంకా మెయిన్గా నామినేషన్ సంబంధించి ఫామ్ 2బిలో నామినేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. నామినేషన్ ఫామ్స్ సంబంధించి హెల్ప్ డెస్క్ కోర్ట్ ఆఫీస్లో కార్యాలయంలో ఈరోజు నుంచి కూడా అందుబాటులో ఉంది. ఎవరైనా నామినేషన్స్ కావాలంటే అక్కడ సేకరించుకోవచ్చు. అయితే క్యాండిడేట్స్ ప్రపోజల్స్ విషయానికి వచ్చినట్లయితే క్యాండిడేట్ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఓటర్ అయి ఉండాలి. ఒకవేళ ఈ కాన్స్టిట్యున్సీలో ఓటు కాకుండా బయట కాన్స్టిట్యున్సీలో ఓటర్ కానీ అయి ఉంటే సంబంధిత అధికారి నుంచి, ఈఆర్ఓ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారి నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. ప్రపోజర్స్ కానైతే ఏదైనా ఒక క్యాండిడేట్ని ప్రపోజ్ చేయాలి, నేను ఈ క్యాండిడేట్ నామినేట్ చేస్తున్నానని. అటువంటి ప్రపోజర్స్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి అయితే ఒక ప్రపోజర్ సరిపోతారు. రికగ్నైజ్డ్ కాకుండా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ కానీ, ఇండిపెండెంట్స్ కానీ, అదర్ స్టేట్స్లో రికగ్నిషన్ ఉండేటువంటి పార్టీలు కానీ ప్రపోజర్స్తో పాటు వాళ్ళు నామినేషన్ దాఖలు చేయవలసి ఉంటుంది. అయితే 10 మంది ప్రపోజర్స్ కానీ ఒక్క ప్రపోజర్, ఎవరైనా ప్రపోజర్స్ ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఓటర్ అయి ఉండాలి. ఓటర్ కాకుండా ఎవరైనా ఉంటే ఆ నామినేషన్ ఇన్వాలిడ్ అయిపోతుంది. సో ప్రపోజర్స్ కానీ ప్రపోజర్స్ సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ చేయకుండా ఎవరైనా తంబు కానీ వేసినట్లయితే అటువంటి తంబు చాటుగా వేసుకుని వచ్చి నామినేషన్ మాకు ఫైల్ చేయడానికి అవకాశం లేదు. అట్లా చేసినట్లయితే అది వ్యాలిడ్ కాదు. సో ఆ తంబు వేసినప్పుడు సంబంధిత రిటర్నింగ్ అధికారి కానీ, స్పెసిఫైడ్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఫామ్ 1 నోటీస్లో పేర్లు ఉంటాయి. రిటర్నింగ్ అధికారి మనకి స్పెసిఫైడ్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తహసీల్దార్ జగ్గయ్యపేట మా సమక్షంలో అయినా ఎలుముద్ర వేయాలి. లేదా సబ్ డివిజనల్ అధికారి, దట్ మీన్స్ ఆర్డీఓ, సబ్ డివిజనల్ అధికారి ముందేసి అటెస్టేషన్ చేసుకొని వచ్చినా కూడా సరిపోతుంది. సో ఈ సూచనలు వాళ్ళకి ఇంపార్టెంట్. అయితే నామినేషన్స్తో పాటుగా అఫిడవిట్ దాఖలు చేయవలసి ఉంటుంది. అఫిడవిట్ ఖచ్చితంగా స్టాంప్ పేపర్ మీదనే ఉండాలి. ఈచ్ పేజీ డిపోనెంట్ సంతకం పెట్టాలి. అదేవిధంగా ఈచ్ పేజీలో నోటరీ ద్వారా సోర్ను చేసిన అఫిడవిట్ అయి ఉండాలి. అయితే ప్రతి కాలమ్స్లో కూడా నిల్ ఆర్ నాట్ అప్లికబుల్ ఆర్ నాట్ నోన్ అని ఏదో ఒకటి రాయాలి తప్ప ఏ కాలం కూడా లెఫ్ట్ బ్యాంక్ వదలకూడదు, డాషిల్ లాంటివి పెట్టకూడదు. ఇది ముఖ్యంగా గమనించాలి. పోతే నామినేషన్స్ వేసేటప్పుడు అభ్యర్థులు ఎవరైనా క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని పొందుపరచాలి. అయితే క్రిమినల్ యాంటిసిడెంట్స్ పొందుపరిచిన తర్వాత ఖచ్చితంగా ఏవైతే క్రిమినల్ కేసెస్ వాళ్ళ మీద పెండింగ్ ఉండే క్రిమినల్ కేసెస్ కానీ
ఆల్రెడీ కేసెస్ క్లోజ్ అయ్యి కన్విక్షన్స్ ఉండేవి. కానీ ఖచ్చితంగా రాసినటువంటి వాటిని విత్డ్రాయల్ అయిన తర్వాత క్యాంపెయినింగ్ పీరియడ్ ఉంటుంది, 13 రోజులు క్యాంపెయినింగ్ పీరియడ్. సో విత్డ్రాయల్ అయిపోయిన తర్వాత అంటే 29వ తేదీ విత్డ్రాయల్ అయిపోతాయి. ఫస్ట్ 4 రోజుల్లో ఒకసారి, తర్వాత 5వ రోజు నుంచి 8వ రోజు మధ్యలో ఇంకొకసారి, చివర 48 గంటలకు ముందు ఇంకొకసారి, మొత్తం 3 సార్లు వాళ్ళ యొక్క క్రిమినల్ యాంటిసిడెంట్స్ అన్నీ కూడా లోకల్గా సర్క్యులేషన్ వైడ్ పబ్లికేషన్ ఉండేటటువంటి పత్రికల్లోనూ మరియు టీవీ ఛానల్స్లోనూ వాటిని పబ్లిష్ చేయవలసి ఉంటుంది. బోల్డ్ లెటర్స్లో ఇవ్వాలి, ఫాంట్ సైజు 12 తగ్గకుండా ఉండాలి. సో క్లియర్గా విజిబుల్గా అందరికీ తెలుసుకునే విధంగా ఉండాలి. అయితే టీవీలో ఇచ్చే సందర్భాల్లో నైట్ 12 గంటలకు 1 గంటకు కాకుండా ఉదయం 8 గంటల నుంచి నైట్ 10 గంటల లోపల మాత్రమే వాటిని పబ్లిష్ చేయాలి. అంటే దట్ మీన్స్ పబ్లిక్కి వీళ్ళ మీద ఉండేటువంటి కేసులన్నీ కూడా తెలియాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశం. సో ఆ విధంగా ఖచ్చితంగా వాళ్ళు పబ్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. 2024 84 జగ్గయ్యపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈరోజు మన పత్రికా మిత్రులకు, మరి అదేవిధంగా పబ్లిక్కి, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి వారికి ఎవరైతే నామినేషన్స్ వేయాలనుకుంటున్నారో వాళ్ళకి అందరికీ కూడా కొన్ని సూచనలు చేయదలుచుకొని ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అందరికీ తెలిసిన విషయమే, మన ఎలక్షన్ కమిషన్ గారు ఇచ్చినట్లుగా 18th నోటిఫికేషను స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నోటిఫికేషన్ అవుతుంది. 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్స్ స్వీకరించబడతాయి. నామినేషన్స్ కూడా తహసీల్దార్ ఆఫీసు, రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్, ఇదే ఛాంబర్లో నామినేషన్స్ స్వీకరించబడతాయి. నామినేషన్స్ అన్ని రోజులు ఎక్సెప్ట్ హాలిడేస్, పబ్లిక్ హాలిడేస్ అంటే 18 నుంచి 25 లోపల ఒకే ఒక ఆదివారం వస్తుంది, 21వ తేదీ. అప్పుడు ఆ తేదీ మినహాయించి 25వ తేదీ లాస్ట్ 3 గంటల వరకు స్వీకరించబడుతుంది. ప్రతిరోజు కూడా 11 గంటల నుంచి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్ తీసుకోబడినటువంటి నామినేషన్స్ అన్నీ కూడా 26వ తేదీ స్క్రూటినీ జరుగుతుంది. స్క్రూటినీ జరిగిన తర్వాత అభ్యర్థులు నామినేటెడ్ క్యాండిడేట్స్, వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ లిస్టు పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో నుంచి ఇంకెవరైనా విత్డ్రాయల్ చేయదలుచుకుంటే ఫారం 5లో విత్డ్రాయల్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు విత్డ్రాయల్ చేసుకోవచ్చు అని అంటే, స్క్రూటినీ అయిన తర్వాత రోజు నుంచి విత్డ్రాయల్ 29వ తేదీ అప్ టు 3 PM, 29వ తేదీ 3 గంటల వరకు విత్డ్రాయల్ చేసుకోదలుచుకున్న వాళ్ళు ఫారం 5లో చేసుకోవచ్చు. తర్వాత విత్డ్రాయల్ పీరియడ్ ముగిసిన తర్వాత ఎంతమంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ నిలబడుతున్నారో ఫారం 7Aలో అది కూడా పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. 13వ తేదీ పోల్ డే, మే 13వ తేదీ పోలింగ్ జరుగుతుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ నిమ్రా ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి మన టోటల్ కాన్స్టిట్యున్సీ తీసుకున్నట్లయితే జగ్గయ్యపేటలో 2 AROలు, అర్బన్ అండ్ రూరల్, పెనుగంచిప్రోలు, వచ్చవాడ్, నందిగామలో కొంత పార్ట్ 10 గ్రామాలు, 19 పోలింగ్ స్టేషన్స్, కొంత భాగం కూడా మనకు వస్తుంది. ఇది మన జియోగ్రాఫికల్ ఏరియా. అయితే మనకు సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ మొత్తం కూడా 222 పోలింగ్ స్టేషన్స్. లొకేషన్స్ వచ్చేసరికి 116 లొకేషన్స్ ఉన్నాయి. ఈ 222 పోలింగ్ స్టేషన్స్లో సమస్యాత్మకంగా గుర్తించినటువంటి పోలింగ్ బూతులు 116 ఉన్నాయి. లొకేషన్స్ 62 లొకేషన్స్లో ఉన్నాయన్నమాట. అయితే ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్కి సంబంధించి దానికి సంబంధించింది సిఆర్పిఎఫ్ బలగాలు, కానీ దాంతోపాటు అదనంగా అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి లొకేషన్లో వీడియోగ్రాఫర్, ప్రతి లొకేషన్లో మైక్రో అబ్జర్వర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకు మొత్తం 148 వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీడియోగ్రాఫర్స్ 77, మైక్రో అబ్జర్వర్స్ 81 మందిని ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. అయితే రాబోయే రోజులు ఇంకేదన్నా సమస్యాత్మకం ఆ రోజుకి ఆ రోజు ఏర్పడవచ్చు. అటువంటి సందర్భాల్లో ఇంకా కూడా దాని రిక్వైర్మెంట్ అవసరాన్ని బట్టి మేము పెంచుకుంటాం. మొత్తం టోటల్ ఓటర్స్ చూసినట్లయితే 2,04,595 మంది ఈ రోజుకు ఉన్నారు. అందులో పురుషులు 98,121, స్త్రీలు 106,462,